నిన్న రేవంత్ రెడ్డి గారింటికి సినీ పెద్దలు వెళ్ళారు. ఎవరైతే అల్లు అరవింద్, త్రివిక్రము, బోయపాటి, తర్వాత దిల్ రాజు గారు, ఇంకా సినీ పెద్దలందరూ వెళ్ళారు, కలిశారు ఆయనతో. కింద చూడండి ఎంత టీవీగా కూర్చోడో, కాలు మీద కాలేసుకున్నాడు. ఆయన సపరేట్ చీరలు అందరూ కూడా కొంతమంది ప్లాస్టిక్ చీరలో కూర్చోన్నారు. ఇట్లా కొంతమంది ఇట్లా పెట్టుకొని చేతులు మడుచుకొని కూర్చున్నారు. సో కూర్చోవచ్చు, ఆయన యాజ్ ఎ ముఖ్యమంత్రి ఆయన ఏ విధంగా కూర్చోవచ్చు, ఆయన కంఫర్ట్ అయింది. మనం ఆ విషయంలో ఎటువంటి అనేదానికి కుదరదు. ఇక్కడ ఇంతవరకు బాగుంది. ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళు సమస్యలు అడిగారు ఆయనకి, ఆయన హ్యాపీగా నవ్వుతో చెప్పారు, ఆయన అయిపోయింది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనుక అక్కడ కానీ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెద్ద పెద్ద ట్రోల్స్, ఒక అతనికి అయితే ఈ పక్క ఇలా ఇలా ఎలా అనేసి ఈ పక్క వాసి పెట్టదు. వాస్తవంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళందరూ వచ్చారు, సినీ ప్రముఖులు మంచిగా వాళ్ళందరికీ భోజనం పెట్టి రిసీవ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వాళ్ళు వచ్చేదానికి లేట్ అయింది. అదొక ఇష్యూ. రాకూడదు, వాళ్ళు వచ్చేకాడికి ఆయన ఆఫీస్లో ఉండాలి. రెండోది, వాళ్ళు అక్కడి నుంచి కారు ఆపి నడుచుకుంటూ వచ్చారు. అసలు నడవకూడదు వాళ్ళు. అక్కడి నుంచి ఏదైనా అవకాశం ఉంటే ఫ్లైట్ అయినా వేయచ్చు ఇంట్లోకి, ఎన్ని 50 మీటర్లు 100 మీటర్లకి. మూడో విషయం, వీళ్ళు దండం పెట్టకూడదు ఆయనకి. మా అన్న దండం పెట్టాడు, మా అన్న వెయిట్ చేసినాడు, మా అన్న నడుచుకుంటూ వచ్చారు. శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ఇదే ప్రతి మీటింగ్లో ఇంతే. మళ్ళీ దానికి తగ్గట్టు వీళ్ళు ట్రోలింగ్ చేయటం, దండం పెడుతున్నారు. దండం పెడితే ఇంద్రా సినిమాలో ఆ పాట చూడండి. మనందరం కలిస్తేనే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్లో ఉన్నారు. మనం నడిచిపోలేదా? ఎన్ని కిలోమీటర్ నడిచిపోయింటాం? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఆ రోజుల్లో నడిచిపోయి సినిమా చూడలేదా? ఈరోజు వాళ్ళ సమస్యల కోసం వెళ్ళారు అక్కడికి. అక్కడ కారు ఆపి రమ్మన్నారు. ఎక్కడైనా వీళ్ళకి యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ రాయలసీమ ఉంది. అయితే రాయలసీమలో ఏ విధంగా ఉంటారో అందరికీ తెలుసు. గౌరవిస్తారు, మర్యాద మనం ఎంత బాగా ఇస్తే వాళ్ళు అంతకన్నా డబుల్ ఇస్తారు. అదేవిధంగా చూసి పంపించారు. ఈ విషయాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఎంత విడ్డూరంగా, వెటకారంగా, మరి అదిగాక వెటకారంగా చెప్పడం స్టార్ట్ చేశారు. మరి చిరంజీవి గారు అయితే పిసుకుపోయిన బ్రహ్మాస్త్రం ఎందుకనేసి అన్నారు. మరి ఈరోజు అనండి, ఇక్కడ తెలంగాణలో పిసుకుపోయిన బ్రహ్మాస్త్రం అనేసి ఒక్క సినిమా కనుక రిలీజ్ అవుతాడు రండి,